ఈరోజు మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా వాహన్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎన్ఐసి వాళ్ళ సౌలభ్యంతో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది మన రాష్ట్రం ఇంత ముందు పాత మన ఓన్ స్టేట్ సిఎఫ్ఎస్టీ మీద నడిచేది మన సాఫ్ట్వేర్ మీద. ఇప్పుడు పూర్తిగా నేషనల్ పోర్టల్లోకి మనం ఇంక్లూడ్ అయ్యాము. మిగతా రాష్ట్రాలతో కలిపి మన రాష్ట్రం కూడా పోర్టల్లో ఉండడం వల్ల అన్ని డేటా, మొత్తం డేటా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డేటా కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించిన డేటా కావచ్చు, అన్ని రాష్ట్రాల వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే రిజిస్ట్రేషన్, డీలర్ అండ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ లో సౌలభ్యం ఏమిటంటే, మన ఎవరైనా వాహనం కొనుగోలుదారుడు ఇంత ముందు ఎలా ఉండేదంటే, వాహనం కొన్న తర్వాత వాళ్ళు టెంపరీ రిజిస్ట్రేషన్ షోరూమ్ లో తీసుకొని మళ్ళీ ఆఫీస్ కి వచ్చి ఆఫీస్ లో డాక్యుమెంటేషన్ అంతా చూయించి, వెహికల్ చూయించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం ఉండేది. చాలా వ్యయ ప్రయాసాలు కూడుతో కొనుక్కున్న పని కాబట్టి ఇప్పుడు దాన్ని సులభతరం చేయడానికి వాహన్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా డీలర్ దగ్గరే పూర్తి ఆయనకు సంబంధించిన దస్తావేజులు సమర్పించి ఓనరు సమర్పించుకొని ట్యాక్స్ గిక్స్ అంతా పేమెంట్ చేసుకొని అక్కడి నుంచే డీలర్ ఎండ్ లోనే డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాహనం తీసుకురావడం కానీ తర్వాత ఓనర్ రావడం కానీ అవసరం లేదు. పూర్తిగా డీలర్ దగ్గరే అవుతుంది. ఆఫీస్ కి సందర్శించాల్సిన పనే లేకుండా డీలర్ ఎండ్ లో పూర్తి పని అయిపోతుంది. ఇక్కడ అయిన తర్వాత ఆటోమేటిక్ అప్రూవల్ అనే ఉంటుంది. ఎలక్ట్రానిక్ అప్రూవల్ ఆఫీసులో చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి నెంబర్ ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ 48 గంటల్లో క్లియర్ చేయాలని ఉంది కాబట్టి 48 గంటల్లో వాళ్ళకి నెంబర్ అలాట్మెంట్ అవుతుంది. నెంబర్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు వెహికల్ డెలివరీ తీసుకొని నడుపుకోవచ్చు. దీనివల్ల ప్రజలకు చాలా సౌకర్యార్థం కలుగుతుంది. దీంతో పాటు ఇక ముందు దీంట్లో మొత్తం వాహనాలు 58 సర్వీసులు ఉన్నాయి. ఇక ముందు కాలంలో దశల వారీగా మిగతా వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. 1-2 నెలలు పట్టొచ్చు. ఆ మిగతా 58 సర్వీసులు చేసిన తర్వాత కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే బండ్లకు కూడా మనం ఆఫీస్ కి అప్రోచ్ కాకుండా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎన్ఓసి తీసుకురావటం కానీ అలాంటి అవకాశం లేకుండా ఆన్లైన్ల ద్వారా వాళ్ళకి సంపూర్తి సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా శ్రీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, బీసీ వెల్ఫేర్ మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అటెండ్ అయ్యారు. వారితో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వికాస్ రాజ్ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇల్లంబర్తి గారు, మిగతా జాయింట్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్ సార్, అలాగే శివలింగయ్య గారు, సి రమేష్ గారు, వీళ్ళంతా కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇది వరుణ్ మోటార్స్ అనే డీలర్ దగ్గర, ఎందుకంటే ఇది డీలర్ అండ్ రిజిస్ట్రేషన్, వాళ్ళు పాస్పోర్ట్ అవి కావాల్సి వచ్చింది కాబట్టి డీలర్ అండ్ లో చేయడం జరిగింది. వరుణ్ వారు వీటికి ఎలాంటి అవకాశాలు లేవండి. ఇదంతా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇందులో వీళ్ళు కూడా షోరూమ్ వాళ్ళు కూడా ఫీడ్ చేయాల్సిన అవసరం, వెహికల్ స్పెసిఫికేషన్స్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదంతా హోమోలోగిన్ పోర్టల్, అంటే కంపెనీ వాడే పూర్తి వెహికల్ స్పెసిఫికేషన్స్ ఫీడ్ చేస్తారు. ఆ వీళ్ళు ఖాళీ ఆ ఇంజిన్ నెంబర్, చార్జ్ నెంబర్ కొట్టగానే డేటా అంతా ఫెచ్ అయిపోతుంది. దీంట్లో వీళ్ళకి ఎలాంటి ఎడిటింగ్ చేసే అవకాశం లేదు. కంపెనీ వాడు డేటా పెడితేనే వీళ్ళకు వెహికల్ కి ముందుకెళ్తుంది, అది లేకపోతే ముందుకెళ్ళదు. పూర్తి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాతనే సైట్ లోకి వెళ్తుంది కాబట్టి ఎలాంటి అవకాశం లేదు, అవకతవకలు జరిగే అవకాశం లేదు, ఎలాంటి ఆస్కారం లేదు. ఫేక్ రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్సే లేదు కదా. ఇప్పుడు కంపెనీ నుంచే కదా నీకు డేటా అంత వస్తుంది. ఫేక్ రిజిస్ట్రేషన్ అనేదే లేదు. పూర్తిగా అరికట్టినట్టే ఫేక్ రిజిస్ట్రేషన్.